హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రుద్ర డెవలపర్స్. మీరు మన ఛానల్ కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేయండి. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నటువంటి ఓపెన్ ప్లాట్స్ దగ్గరికి అయితే మిమ్మల్ని అయితే తీసుకొచ్చాను. ఇది ఎక్కడుంది ఏంటిది అన్ని విషయాలు మీకు క్లియర్ గా వినిపించే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో అయితే స్కిప్ చేయకూడదు, అన్ని వివరాలు వీడియోలో ఉండడం అయితే జరుగుతుంది. మనలాంటి మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి అనుగుణంగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. మొత్తం కూడా మనకి సిటీకి చాలా దగ్గరలో ఉంటుంది, చాలా తక్కువ ధరకి అయితే ఇచ్చేస్తున్నారు. దీంట్లో మొత్తం కూడా మనకి 70% వరకు ఫ్లాట్స్ కూడా సోల్డ్ అవుట్ అయితే అయిపోయాయి. ఓన్లీ మనకి 30% మాత్రమే ఉన్నాయి. ఇందులో ప్రతి ఒక్క ఎమ్యూనిటీస్ ఉన్నాయి. మనతోటి ప్రాజెక్ట్ కి సంబంధించిన వ్యక్తి తను ఉన్నారు, తనతో మనం మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. పూర్తి వివరాలు తనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం. నమస్కారం అండి. నమస్కారం అండి, నేను మీ మైసూరారెడ్డి. సార్ ఇది మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటుందండి? ఇది టోటల్ మొత్తం 30 acres అండి. ఇది మొత్తం 30 acres ప్రాజెక్ట్. 30 acres ప్రాజెక్ట్. అంటే ఇందులో సైజెస్ ఎలా ఉంటాయి? మినిమం వచ్చేసి 183 స్క్వేర్ యార్డ్స్ అండి. ఓకే. మాక్సిమం కార్నర్ ప్లాట్స్ వచ్చేసి 336 స్క్వేర్ యార్డ్స్. ఇది వచ్చేసి మొత్తం టీజీ రేరా అండ్ హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్ అండి. అంటే బ్యాంక్ లోన్స్ ఏమైనా వస్తాయా సార్? మన గవర్నమెంట్ సెక్టర్ బ్యాంక్ లోన్స్ 90% అవైలబుల్ అండి. ఇది ఓకే. మనకు వచ్చేసి మీరు 10% నెక్స్ట్ డౌన్ పేమెంట్ కడితే మీరు ఒక 3 lakhs పే చేస్తే రిమైనింగ్ అమౌంట్ మొత్తం బ్యాంక్ ప్రొవైడ్ చేస్తుందండి మనకు. అంటే పర్టికులర్ బ్యాంక్స్ అనేది ఏమైనా ఉన్నాయా లేదంటే మీకు? ఎస్ సార్, మనకు వచ్చేసి ఐడిబిఐ బ్యాంక్ ఉందండి, హెచ్డిఎఫ్సి, ఐసిఐసి ఉంది. సో మేము మోస్ట్లీ ఐడిబిఐ బ్యాంకు ప్రిఫర్ చేస్తున్నాం సార్. ఇప్పుడు ఇందులో మనకి చెప్తున్నారు కదా, ఫేసింగ్ ఏమేమి ఉంటాయి? మనకు వచ్చేసి ఇందులో ఈస్ట్ ఫేసింగ్ ఉన్నాయండి, ఈస్ట్ వెస్ట్ ఫేసెస్ ఉన్నాయి. కార్నర్ వచ్చేసి నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్. మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్మెంట్స్ కానీ అన్ని కంప్లీటెడ్ అయినాయి. మీరు ఒకసారి చూసుకుంటే మనకు వచ్చేసి ఎంట్రన్స్ వచ్చేసి గ్రాండ్ ఆర్చ్, 50 feet రోడ్స్, లైక్ 50, 40, 33, 30 feet రోడ్స్, మొత్తం ఆల్ సిసి రోడ్స్. ఇంకోటి వచ్చేసి ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఓకే, ఎవ్రీథింగ్ డెవలప్డ్ అండి. అంటే మీకు ఇప్పుడు 30 ఎకరాలు అని చెప్తున్నారు కదా, ఇందులో మనకి ఎన్ని ఫ్లాట్స్ వరకు వచ్చాయి, ఎన్ని సోల్డ్ అవుట్ అయ్యాయి? ఆల్మోస్ట్ 60% సోల్డ్ అవుట్ అండి. జస్ట్ 40% మాత్రమే మనకు అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ మంత్ మార్టిగేజ్ కూడా రిలీజ్ అవుతుంది, ప్రైస్ కూడా వచ్చేసి ఇంక్రీజ్ అవుతుందండి. ఇది మెయిన్ పాయింట్. నెక్స్ట్ మంత్ మార్టిగేజ్ రిలీజ్ అవుతుంది. ప్లస్ మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాం. ఇందులో కొన్ని విల్లాస్ కూడా మేము కన్స్ట్రక్షన్ ప్లాన్ చేశాము. ఎందుకంటే ఇది ఈ వెల్చర్ వచ్చేసి మనకు విలేజ్ కానుకొని ఇళ్ళ మధ్యలో వచ్చేటప్పుడు అయితే చూస్తున్నాము. ఇక్కడ ఒక విలేజ్ అనేది ఉన్నది, చాలా అంటే విల్ల కానుకొనే ఉన్నటువంటి వెంచర్. చాలా బాగున్నది వెంచర్. అయితే అమ్యూనిటీస్ ఏమేమి ఇస్తున్నారు? లైక్ క్లబ్ హౌస్, పార్క్, ఇలాంటి అమ్యూనిటీస్ ఏమేమి ఉంటాయండి? సార్ అమ్యూనిటీస్ వచ్చేసి మనకు మొత్తం 30 acres లో 3 acres పార్క్ ఉంటుంది. 2 parks గా డివైడ్ చేసామన్నమాట. మనకు పార్క్స్ వచ్చేసి సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, గజూబీ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, బ్యాడ్మింటన్ కోర్ట్, లైక్ కొంచెం ఏజ్డ్ పర్సన్స్ వాకింగ్ చేయడానికి వాకింగ్ ట్రాక్ మనం ఆల్రెడీ డెవలప్ చేసాము. మీరు చూసాము.